హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అందరికీ ఇల్లు పథకాన్ని స్టార్ట్ చేశారు కదా. ఈ పథకాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఈ పథకంలోని అంశాలు కింద ఒక జీవోని జారీ చేశారు. అసలు ఆ జీవోలో ఏమేమి విషయాలు ఉన్నాయి అనే గురించి మీకు ఈ వీడియో చెప్తానండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరికీ ఉచితంగా ఇల్లు పట్టాలు ఇస్తూ ఇంటిని నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025లో ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. ఈ పథకానికి పేరు ఏం పెట్టారు? ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్, అంటే అందరికీ ఇల్లు అనే పేరు పెట్టారు. సో ఈ పథకం ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్స్ ద్వారా ఎంత స్థలం ఇస్తారు, ఎన్ని రోజుల్లో ఇంటిని నిర్మించుకోవాలి, నిర్మించుకోకపోతే ఏమవుతుంది, నిర్మించుకుంటే ఎంత ఆర్థిక సహాయం చేస్తారు, ఎవరి పేరు మీద దరఖాస్తు చేసుకోవాలి, అర్హత ఏంటి, ఎవరు అనర్హులు, గతంలో ఇల్లు పట్టాలు ఇచ్చి ఉంటే అది నచ్చకపోతే ఇప్పుడు మార్చుకోవచ్చా, ఇంటి పట్టాలకు సంబంధించిన భూమిని ఎలా సేకరిస్తారు, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్లు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి, ఎప్పటితో పూర్తి అవుతాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఇలా పూర్తి సమాచారాన్ని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ పాయింట్ అండి, ఎంత స్థలం ఇస్తారు, ఇంటికి నిర్మాణం ఎలా, హక్కు ఉంటుందా. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమిని అర్హులైన కుటుంబంలోని మహిళల పేరుపై హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ద్వారా హౌస్ సైట్ పట్టా ఇవ్వడమైతే జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పథకాలైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 మరియు ఇతర పథకాల ద్వారా హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చిన వారికి ఇంటిని నిర్మించుకోవడం కోసం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన వెంటనే విడతల వారీగా ఇంటి నిర్మాణం కొరకు నగదు ఇంటి నిర్మిస్తున్న వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లో అయితే ఏపీటీఐడిసిఓ గవర్నమెంట్ ఏజెన్సీల ద్వారా ఇంటిని నిర్మించి లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. సో దీని ప్రకారం పట్టా ఇచ్చిన రోజు నుంచి 10 సంవత్సరాల తర్వాత పూర్తి హక్కుదారులు అవుతారు. ఆ తర్వాత మాత్రమే అవసరాల నిమిత్తం ఎవరికైనా అమ్ముకోవచ్చు. అలాగే దరఖాస్తుదారుడు అర్హుడైతే జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పట్టా ఇవ్వడం జరుగుతుంది. హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్లో ఉచిత ఇంటి స్థలం పట్టా వచ్చిన తేదీ నుండి 2 సంవత్సరాల లోపు తప్పనిసరిగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక మీదట ఇంటి స్థలం పట్టా లబ్ధిదారులు అని ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు లింకింగ్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వలన భవిష్యత్తులో అదే వ్యక్తి మరలా హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్లో హౌస్ సైట్ పట్టా కోసం దరఖాస్తు చేయడానికి కుదరదు. ఫస్ట్ మనం అసలు ఈ అందరికీ ఇల్లు స్కీమ్ యొక్క పథకానికి ఎవరు అర్హులు అనే విషయాన్ని తెలుసుకుందామండి. అందరికీ ఇల్లు పథకంలో ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ ఇంటి స్థలం పట్టా రావాలంటే ఈ క్రింది తెలిపిన అర్హతలు తప్పనిసరి. సో తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డు లేకపోతే వారు అనర్హులు. దరఖాస్తుదారుని పేరు పైన సొంత ఇంటి భూమి కానీ హౌస్ సైట్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉండకూడదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ ఎటువంటి ఇంటి స్థలం పట్టా పొంది ఉండకూడదు. అలా పొంది ఉంటే వారు అనర్హులు. గతంలో కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ పథకాల్లో లబ్ధిదారుడే ఉండకూడదు. కుటుంబం మొత్తం వ్యవసాయ భూమి చూసుకుంటే మెట్ట భూమి అయితే 5 ఎకరాల లోపు, మాగాణి అయితే 2.5 ఎకరాల లోపు, లేదా 2 కలిపి 5 ఎకరాల లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు. తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డు లేనివారు అనర్హులు. గతంలో ఇంటి పట్టా ఇచ్చి ఉండి పొజిషన్ సర్టిఫికేట్ కోర్టు కేసు వలన ఇవ్వకపోతే వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అప్పుడు గతంలో ఇచ్చిన కోర్టు కేసులో ఉన్న ఇంటి స్థలం పట్టా రద్దు అవుతుంది. గతంలో ఇంటి స్థలం యొక్క పట్టా ఇచ్చి ఉండి ఆ ఇంటి స్థలం పట్టా అనేది గ్రామానికి దూరంగా లేదా శ్మశాన వాటిక దగ్గరగా లేదా ముప్పు ప్రాంతాల్లో ఉన్న లేదా వేరే గ్రామంలో ఉంటే అటువంటి ఇంటి స్థలం పట్టాలను రద్దు చేసి
మరలా కొత్త పట్టాలు ఇస్తారు. ఒకే లేఅవుట్లో ఎక్కువ పట్టాలు ఉన్న గతంలో లేఅవుట్లో స్థలం పట్టా కలిగి ఉండి ఇంటి నిర్మాణం చేపట్టకపోతే వారికి మరలా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. లేఅవుట్లో ఖాళీగా ఉన్న స్థలాన్ని గతంలో ఇచ్చినట్లయితే అటువంటి స్థలాన్ని లబ్ధిదారుని విన్నపం మేరకు రద్దు చేసి మరలా కొత్తగా ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ అందరికీ ఇల్లు పథకానికి మిమ్మల్ని ఎలా సెలక్షన్ చేస్తారు? గ్రామాన్ని లేదా టౌన్ని ఒక యూనిట్గా తీసుకొని గ్రామ లేదా వార్డు స్థాయిలో ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ న్యూ అప్లికేషన్ని తీసుకోవడం జరుగుతుంది. అన్ని అప్లికేషన్లు సంబంధిత విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే విఆర్ఓ లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఏ వారు అర్హత మేరకు ఎంక్వైరీ చేసి తనిఖీ చేస్తారు. తనిఖీ పూర్తి అయిన తర్వాత తాత్కాలిక ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్స్ ఎలిజిబిలిటీ అండ్ ఇనెలిజిబిలిటీ లిస్ట్ జాబితాను ఫిర్యాదులు తీసుకోవడం కొరకు గ్రామ లేదా వార్డు సచివాలయంలో నోటీసు బోర్డులో ప్రదర్శించడం జరుగుతుంది. లాస్ట్గా తుది అర్హుల అనర్హుల జాబితాను ఫైనల్ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ఎలిజిబుల్ అండ్ ఇనెలిజిబుల్ లిస్ట్ సిద్ధం చేయడం కోసం గ్రామ లేదా వార్డు సభ్యులను నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల మేరకు తుది అర్హులు మరియు అనర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. మండల స్థాయిలో తుది అర్హుల జాబితాను సంబంధిత ఎంఆర్ఓ వారు పట్టా స్థాయిలో మున్సిపల్ కమిషనర్ వారు జిల్లా కలెక్టర్ వారి ఆమోదం కొరకు పంపిస్తారు. అలాగే జిల్లా కలెక్టర్ వారి ఆమోదం అయిన తర్వాత గ్రామ లేదా వార్డు సచివాలయ వారీగా చివరిగా అర్హుల జాబితాను మనకి విడుదల చేస్తారు. అప్పటికి ఎటువంటి సమస్యలు లేదా ఫిర్యాదులు వచ్చినట్లయితే అప్పుడు విఆర్ఓ లేదా ఆర్ఐ నేరుగా ఎంఆర్ఓ మున్సిపల్ కార్పొరేషన్ వద్దకు అర్జీలను వారికి ఫిర్యాదు చేయవచ్చు. ఎంఆర్ఓ లేదా మున్సిపల్ కమిషనర్ వారు కలెక్టర్ ఆదేశాల మేరకు చివరి నిర్ణయం తీసుకుంటారు. గ్రామాల్లో లేదా పట్టణాల్లో ఇంటి స్థలం పంపిణీ చేయుటకు కావలసిన ప్రభుత్వ భూమి లేనప్పుడు జిల్లా కలెక్టర్ల వారి ఆదేశాలకు మేరకు స్పెషల్ కేసు కింద దగ్గరలో ఉన్నటువంటి అనగా వేరే ఊరిలో మా ఊరికి దగ్గరగా ఎక్కడైనా భూమి ఉంటే కనుక ప్రభుత్వం భూమి అక్కడ అర్హులకు ఉచిత ఇంటి స్థలాల పంపిణీ జరుగుతుంది. ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కోసం భూమిని ఎలా సేకరిస్తారు? జిల్లా కలెక్టర్ వారు భూములు సేకరించే విషయంలో ప్రాధాన్యతను ఈ కింది తెలిపిన వివరాలుగా వాళ్ళు భూమిని సేకరిస్తారండి. అన్ని అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు అన్ని ప్రభుత్వ సంస్థల్లో కార్పొరేషన్లో ప్రభుత్వ బాడీలలో ఎక్కువైతే వారి అవసరానికి మించి ప్రభుత్వం ఉన్నట్లయితే అక్కడ ఇంటి స్థలాల పంపిణీ చేయటకు అనువుగా ఉంటే ఆ భూములు చూస్తారు. ఇంటి స్థలాల పంపిణీ చేయటకు అనువుగా ఉన్న ఏపీఐఐసి పరిశ్రమలు పార్కులలో ఉన్నటువంటి భూములు, అలాగే ల్యాండ్ పుల్లింగ్ పథకాల ద్వారా అందుబాటులో ఇచ్చినటువంటి భూములు, గ్రామ కంఠంలో అప్లికేషన్ చేసిన వారికి సొంతంగా భూమి ఉన్నట్టయితే అక్కడ ఇంటి నిర్మాణానికి అనువుగా ఉన్నట్లయితే వారికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఇంటి నిర్మాణానికి చేపట్టవచ్చు. గతంలో వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా ఇచ్చినటువంటి భూములు ఖాళీగా ఉండి నిరుపయోగంగా ఉన్నట్లయితే వాటిని వినియోగంలోకి తెచ్చి అందుబాటులో ఇంటి స్థలాలకి అనువుగా వాటిని అమర్చి ఇంటి స్థలాల పంపిణీ కోసం సేకరించవచ్చు. ఎవరైనా పేదల కోసం సొంత భూమిని దానం చేసినట్లయితే అటువంటి భూమి జిల్లా కలెక్టర్ వారు ఉచిత ఇంటి స్థలాల పట్టా పంపిణీ కొరకు భూములను కొనుగోలు చేయటకు చివరిగా ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇక ఎక్కడా భూమి అందుబాటులో లేనప్పుడు అసైడ్ భూమి కొనుగోలు చేసి అందుబాటులో ఉచిత ఇంటి స్థలాల పట్టాల పంపిణీ చేస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ప్రతి జిల్లా కలెక్టర్ల వారీగా భూమి కొనుగోలు కొరకు స్థలాల్లో లేఅవుట్లు మరియు ప్లాట్లు వేయుటకు ఇతర ఖర్చుల నిమిత్తం నగదును విడుదల చేయడం జరుగుతుంది. హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్స్ 2025కి ఎలా అప్లై చేసుకోవాలి? అందరికీ ఇల్లు పథకానికి దరఖాస్తు హౌ టు అప్లై ఫర్ ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ చేసుకోవడానికి అప్లికేషన్ చేయవారు కింది తెలిపిన డాక్యుమెంట్స్తో మీ యొక్క గ్రామ సచివాలయంలో విలేజ్ రెవెన్యూ అధికారి లేదా ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారిని, సచివాలయంలో వార్డు రెవెన్యూ అధికారి లేదా వార్డు సెక్యూరిటీ వారిని కాంటాక్ట్ అయితే వారు దరఖాస్తుకు సంబంధించిన పూర్తి ప్రాసెస్ చెప్తారు. అసలు మీకు ఏమేమి కావాలి? డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్, భూమి పట్టాదారు పాస్ పుస్తకం అంటే భూమి ఉన్నట్లయితే, గతంలో ఎక్కడ హౌసింగ్ పట్టా కానీ హౌసింగ్ పథకం ద్వారా హౌస్ కానీ పథకంలో
మీకు లేదు అని, అంటే మీకు ఇంతవరకు భూమి లేదు, మాకు ఎక్కడ స్థలం ఇవ్వలేదని చెప్పి డిక్లరేషన్ లెటరు, అలాగే బ్యాంక్ పాస్ పుస్తకం, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు దరఖాస్తు మొదలైన తర్వాత సంబంధిత అధికారులు తెలిపిన డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు మాత్రమే విడుదల అయ్యాయి. అవి త్వరలోనే అప్లికేషన్ ఓపెన్ అవుతాయి. దరఖాస్తుదారుడు సొంతంగా ఆన్లైన్లో చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు, కానీ వారు పై చెప్పిన డాక్యుమెంట్స్తో మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికార వద్దకు వెళ్ళి అప్లై చేసుకోవాల్సిందిగా వారు జారీ చేశారు. సో ఇవ్వండి మనకి ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ యొక్క జీవో అప్డేట్స్. సో త్వరలోనే అప్డేట్స్ ఇస్తా అని చెప్పారు. మీకు ఈ వీడియో కానీ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.